హలో గైస్, హరిహర వీరమ్మలు ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ ఎందుకు పక్కకి తప్పుకున్నాడు, ఆ తర్వాత వచ్చిన జ్యోతికృష్ణ స్క్రిప్ట్లో ఏం మార్పు చేశాడు అనేది తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక క్రిష్ ఎందుకు పక్కకి తప్పుకున్నాడు అనేది తెలుసుకుందాం. ఫస్ట్గా క్రిష్ ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ చేసి ఎండ్ చేసే సమయానికి ఫస్ట్ వే కరోనా వచ్చింది. ఆ తర్వాత సెకండ్ సీక్వెల్ స్టార్ట్ చేసినప్పుడు అది అయిపోయినాక మళ్ళీ సెకండ్ వే కరోనా వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి ఎంటర్ అవ్వడం, అదేవిధంగా సినిమా డైరెక్టర్కి సినిమా తీయడానికి సమయం ఇవ్వలేకపోవడం, అందుకే పక్కకి తప్పుకున్నాడంట. క్రిష్ స్క్రిప్ట్లో ఏం మార్పు చేశాడు, అసలు ఏం మార్పు చేశాడు? క్రిష్ అనుకున్న కథ ఇదేనా ఫస్ట్ పార్ట్? అసలు క్రిష్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తీద్దాం అనుకున్నాడా అనే దానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తా భయ్య. క్రిష్ ముందుగా రాసుకున్న కథ ఓన్లీ ఒక సినిమా, పార్ట్ 1 పార్ట్ 2 ఏవి కాదు. క్రిష్ రాసుకున్న కథ వచ్చేసి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం ఎలా, దొంగతనంగా, అదేవిధంగా కామెడీ సన్నివేశాలు చాలా రాసుకున్నాడట. అయితే జ్యోతికృష్ణ ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మనం కామెడీ సన్నివేశాలు ఎందుకు పెట్టాలి? అదే దాని ప్లేస్లో సనాతన ధర్మాన్ని పెట్టి సినిమా స్క్రిప్ట్ని రాసి పార్ట్ 1గా స్క్రిప్ట్ రాసినాక ఆ తర్వాత హీరోకి చెప్పడం, విధంగా ప్రొడ్యూసర్కి చెప్పడం, ప్రొడ్యూసర్కి నచ్చడం, ఇక సినిమా షూటింగ్ ప్రారంభమై మనం సినిమా థియేటర్లు చూడడం జరిగింది. మరి మీ అందరికీ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేస్తూ, క్రిష్ పక్కకి తప్పుకోవడం, జ్యోతికృష్ణ రావడం మరి మీకు ఎలా అనిపిస్తుంది, స్క్రిప్ట్లో చేంజ్ చేయడం వల్ల మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేస్తూ, హరిహర వీరమ్మలు సినిమా ఆల్రెడీ మీ అందరు చూసే ఉంటారు. మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని చేయండి.